పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నేను కనిగి నియోజకవర్గంలో ఉన్నాను అనమాట. కనిగి నియోజకవర్గంలో ఏ గడప గడపకు వెళ్ళినా కానీ ఉగ్ర నరసింహారెడ్డి నామస్వరం వినిపిస్తూనే ఉంటుంది. కనిగిరి మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో. ఉగ్ర నరసింహారెడ్డి గారు నమస్తే. ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు కనిగిరి ప్రజలకి? ఇంత పెద్ద విక్టరీ ఇచ్చారు మీకు. బేసిక్ గా కనిగిరి ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటి పేరు ముక్క. అవును, ఈ ఉగ్ర అనేది ఎందుకు పెట్టాలనిపించింది మీ నాన్నగారికి? అసలు మా నాయనమ్మ పెట్టింది పేరు. నేను వస్తుంటే దర్శి నుంచి కనిగిరికి రెండు పక్కల ఎక్కడా కూడా కనీసం ఎటువంటి పంట కూడా ఏని భూములు ఖాళీగా మొత్తం బీడు పట్టిన భూములు తప్పితే ఏం కనిపించట్లేదు. ఇప్పటికీ ఆ వలసలు జరుగుతూనే ఉన్నాయా? అభివృద్ధి ఏమైనా ఉందా? అసలు నీరు సదుపాయం ఉందా ఇక్కడ? అసలు ఇటీవల 5 years అపోజిషన్ లో ఉన్నప్పుడు అసలు ఎక్కడ ఉన్నారు మన ఓటర్స్ ఏంటని చెప్పి స్టడీ చేస్తే 2,30,000 మందిలో దాదాపు 64,000 నుంచి 70,000 వరకు మైగ్రేట్ ఓటర్స్ ఉన్నారు. 2 లక్షల ఓటర్స్ లో 70,000 మంది బతుకు తెరువుకి రకరకాల ప్రాంతాలలో బతుకుతున్నారు అనమాట. ఏం చేస్తున్నారు ఇప్పుడు వరకు వచ్చిన నాయకులు, పార్టీలు? వలసపోయిన 70,000 మంది మళ్ళీ మీ కనిగిరి రావచ్చు అంటారా? ఇప్పుడు నేనున్నాను గుంటూరులో హాస్పిటల్ పెట్టుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే మీరు వలసపోయారు. మేము కాదు, దాదాపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ లో అందరూ దాదాపు పంచుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చర్చ జరుగుతుంది ఏంటంటే ఈసారి గెలిచిన తర్వాత ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలో ఎవరికి అందుబాటులో ఉండడు. కేవలం ఆయన వ్యాపారాల మీద పెట్టిన శ్రద్ధ కనిగిరి డెవలప్మెంట్ మీద ఈసారి పెట్టలేకపోయాడు, విఫలమయ్యాడనే మాట గట్టి వినిపిస్తుంది ఈసారి. వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ 8 రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్య చూసిన డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఎస్పెషల్లీ మీరు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక విజనరీ లీడర్. టీడీపీలో ఉన్నారని చెప్పొద్దు, వాస్తవాలు చెప్పండి. ఈరోజు నాకు ఇది కావాలన్నా అంటే కాంట్రాక్ట్ మిలిటరీ ఇది ఇచ్చేరా అంటే అది రాజశేఖర రెడ్డి గారి లైజ్ని. బట్ చంద్రబాబు నాయుడు అంటే రూల్స్, సిస్టము. చాలా ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నాయి. అపాయింట్మెంట్స్ ఇస్తున్నారా? ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారా? పనులు అవుతున్నాయా? ఇంకా అంత కాలేదనేదాన్ని మేము ఆమోదిస్తాం. అంటే ఓపెన్ గా అనుకుంటే కలవలేకపోయారు. ఇంకా కొంత ఇంకా ఇంటిమసీ డెవలప్ కావాలి. మేడం వచ్చేసరికి గ్యాస్ ఉంటుంది. గ్యాస్ స్టాండ్ ఎందుకు తీస్తున్న పరిచయం మీ ఇద్దరికి? మేడం అసలు అంటే మాది న్యూ సంబంధం. ఎవరు మంచి ఫ్రెండ్స్ రాజకీయ నాయకుల్లో, ముఖ్యంగా అంటే పార్టీలకు అతీతంగా చెప్పండి? దామోదర్ రాజనరసింహ, రేవంత్. మొన్న ఇటీవల కలిసాం, ఒక సందర్భం కలిస్తే ఏమని సంబోధించారు ఇంట్లోకి రాగానే? తను తెలంగాణ రౌడీ అని నేనంటాను, తను ఆంధ్ర రౌడీ అని నన్ను పిలుస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను కనిగి నియోజకవర్గంలో ఉన్నాను అనమాట. కనిగి నియోజకవర్గంలో ఏ గడప గడపకు వెళ్ళినా కానీ ఉగ్ర నరసింహారెడ్డి నామస్వరం వినిపిస్తూనే ఉంటుంది. అది పార్టీ ఏదైనా పదవుల కోసం ఆశించిన మనిషి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగ్ర నరసింహారెడ్డి అంటే మా ఇంటి మనిషి, మా ఇంట్లో అన్న, మా తమ్ముడు, మా కొడుకులాగా ఫీల్ అయ్యే జనం ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి ఉగ్ర నరసింహారెడ్డి గారిని కెమెరా ముందుకి ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. చాలా ఇయర్స్ తర్వాత సుమన్ టీవీతో మాట్లాడటానికి ఆయన ఒప్పుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడద్దాం ఉగ్ర నరసింహారెడ్డి గారితో. సో ఉగ్ర నరసింహారెడ్డి గారు నమస్తే. సో పేరులో ఉన్న ఉగ్రం మనిషిలో ఉండదు, అందుకనే కనిగిరి ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని మిమ్మల్ని ఒక అన్నలా, తమ్ముళ్ళ, కొడుకులా భావిస్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు కనిగిరి ప్రజలకి? ఇంత పెద్ద విక్టరీ ఇచ్చారు మీకు చాలా ఇయర్స్ తర్వాత. అది బేసిక్ గా కనిగిరి ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా వాళ్ళు గెలిపించటం అనేది నా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ నాకు. అది తప్ప ఏదో ఎమ్మెల్యే కావాలనే కోరిక కన్నా కూడా ఎక్కువగా ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ఏదో విధంగా డెవలప్ చేయాలని ఒక ఆచరణతో ఉన్నాం. 2009లో నుంచి 14 వరకు
సంతృప్తిగా పనిచేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఈ 8 నెలల్లో కూడా మా చేతనైన విధంగా కనిగిరి ప్రజల సేవకే నా జీవితం అంకితం చేశానని తెలియజేస్తాను. ఓకే. సో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటి పేరు ముక్క. అవునండి. ఈ ఉగ్ర అనేది ఎందుకు పెట్టాలనిపించింది మీ నాన్నగారికి? అంటే అసలు మా నాయనమ్మ పెట్టింది ఇది పేరు. ఆ. ఇంట్లో మేము నరసింహస్వామి ఎలవెల్పు మా దేవుడు. ఆ. సో మా తాతగారి పేరు నర్సిరెడ్డి, మా నాన్నగారి పేరు నరసారెడ్డి, ఉమ్. మా మూడో బాబాయ్ పేరు బాల నరసారెడ్డి, 4 వెంకట నరసింహారెడ్డి, ఉమ్. మా అన్నగారి పేరు నరసింహారెడ్డి. ఇట్లా ఉన్నప్పుడు ఈ క్లాసిఫికేషన్ లో కొద్దిగా చిన్నప్పటి నుంచి కొద్దిగా గొడవ చేస్తుంటామని మా నాయనమ్మ ఉమ్. ఉగ్ర నరసింహుడు అని అప్పుడు పేరు పెట్టింది. సో అది ఉగ్ర నరసింహారెడ్డి లాగా. కనిపించింది. సో చాలా తక్కువ మందికి తెలుసు మనిషి ఎలా ఉంటాడు అనేది. కానీ ఉగ్ర నరసింహారెడ్డి అనే ఒక పేరు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అరే ఉగ్ర నరసింహారెడ్డి అంటే మనిషి ఎలా ఉంటారు, 6 అడుగుల ఆజానుభావుడు, కండలు తిరిగిన మనిషి ఏమో, అమ్మో అట్లా ఉంటారు కాబట్టి ఆయన అంటే అట్లా ఊహించుకుంటారు జనం. చూడండి ఎంత సింపుల్ గా ఉన్నాడు ఆయన. బేసిక్ గా ఏముందంటే ఈ సినిమాల్లో ఈ పేరు టైటిల్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫోకస్ అయింది. ప్లస్ ఉగ్ర నరసింహుడు అంటే అదొక నేమ్, అంటే ఆ దేవుడు ఉగ్ర రూపం అనేటప్పుడు భయం కాబట్టి ఆ పేరు చెప్పగానే పెద్ద 7 అడుగులు ఉండి ఇంత పెద్ద మీసాలు ఆజాన బావుడేమో అనుకుంటాడు. తీరా మన విగ్రహం చూసిన తర్వాత ఎత్తున అని చెప్పి. కానీ ఉగ్ర నరసింహారెడ్డి గారు అంటే కనిగిరి అంటేనే వలస ప్రాంతం అనే పేరు అప్పటి నుంచి ఇప్పటికి వినపడుతూనే ఉంది. కనిగిరిలో మనం బతకలేవురా బాబు, ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టాము, ఈ ప్రాంతంలో పుట్టకుండా ఉంటే బాగుండేది కదా, ఇంకో జన్మంటూ ఉంటే కనిగిరిలో పుట్టకూడదు అనుకునే రోజులు చూసాము. ఓకే పర్వాలేదు, డెవలప్మెంట్ అవుతుంది, తరాలు మారేకుంది, నాయకులు మారేకుంది, కొంత అభివృద్ధి తీసుకొస్తున్నారనే మాట విన్నాము. కానీ నేను వస్తుంటే దర్శి నుంచి కనిగిరికి 2 పక్కల ఎక్కడా కూడా కనీసం ఎటువంటి పంట కూడా ఏని భూములు, ఖాళీగా మొత్తం బీడు పట్టిన భూములు తప్పితే ఏం కనిపించట్లేదు. ఇప్పటికీ ఆ వలసలు జరుగుతూనే ఉన్నాయా? అభివృద్ధి ఏమైనా ఉందా? అసలు నీరు సదుపాయం ఉందా ఇక్కడ అసలుకి? అసలు ఈ రోజు వలసలు అనేది అంటే ఫస్ట్ కనిగిరి ప్రాంతం నుంచి ఉన్నాయి. ఇవి దాదాపు నిన్న ఎలక్షన్స్ అప్పుడు, అంతకుముందు 2009-14 అన్నప్పుడు మనకు కొంత టైం తక్కువ ఉండడం చేత అసెస్ చేయలేకపోయాం అప్పుడు. కానీ తర్వాత ఎమ్మెల్యే ఇటీవల 5 years అపోజిషన్ లో ఉన్నప్పుడు అసలు ఎక్కడున్నారు మన ఓటర్స్ ఏంటి అని చెప్పి స్టడీ చేస్తే 2,30,000 మందిలో దాదాపు 64,000 నుంచి 70,000 వరకు మైగ్రేట్ ఓటర్స్ ఉన్నారు. అది వేరు, ఇంకా పాపులేషన్ డిఫరెంట్, ఓటర్స్ అని చెప్పారు. దాదాపు 64 నుంచి 70,000 మంది అవుట్ సైడ్ ఉన్నారు. దాదాపు ఎలక్షన్ టైంలో మాకు ఢిల్లీ వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, అక్కడి నుంచి పూనా వెళ్ళాలి, పూనా తర్వాత షిరిడి ఏరియాలో ఉన్నారు, దాని తర్వాత వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఇటు చెన్నై, మళ్ళీ ఇటు బెంగళూరు రావాలి. ఇన్ని ప్రాంతాలు తిరగాలి మా ఓటర్స్. మేము మైగ్రేట్ ఓటర్స్ బతుకు తెరువు వాళ్ళ బతుకు తెరువుకి వెళ్ళారు. వాళ్ళ ప్రసన్నం చేసుకోవడానికి మేము ఆ ప్రాంతాలు కూడా ఎలక్షన్ ముందు తిరగాల్సిన పరిస్థితి. అంత మైగ్రేషన్ ఉందంటే ఇప్పుడు మీరు చూసిన ప్రాంతాలు చూస్తే చూడండి ఒక్కసారి, ఆ బీడు భూములన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ బతుకు తెరువు లేదు కాబట్టి అన్ని లెవెల్స్ లో ఉన్నారు. చిన్న బాత్రూమ్ తోటి వర్కర్ దగ్గర నుంచి వార్డ్ బాయ్ దగ్గర, హోటల్ ఓనరు, హోటల్ లీజు తీసుకోవటం, లారీలు పెట్టుకోవడం, లేదా ఫైనాన్స్ వేయటము, లేకపోతే బిల్డర్ గా, లేదా టాపీ మేస్త్రిగా, ముఠా మేస్త్రిగా, ఇట్లా అన్ని ఫీల్డ్ లో మా వాళ్ళు ఉంటారు. 2 లక్షల ఓటర్స్ లో 70,000 మంది బతుకు తెరువుకి రకరకాల ప్రాంతాలలో బతుకుతున్నారు అనమాట. ఏం చేస్తున్నారు ఇప్పుడు వరకు వచ్చిన నాయకులు, పార్టీలు? కనీస అంటే వాళ్ళు కేవలం వ్యవసాయం చేసుకునే బతకనక్కర్లేదు, వాళ్ళ బతుకు తెరువుకి ఎందుకు ఇక్కడ ఏదో ఒకటి మీరు లబ్ధి చేకూర్చలేకపోతున్నారు, లేకపోతే ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు, ఎందుకు విఫలమైపోతున్నారు అంటే ఏమని చెప్తారు? 99లో వెలుగొండ ప్రాజెక్టు మీద ప్రజలు ఆశ పెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వెలుగొండ భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత నుంచి ఆ ప్రాజెక్ట్ అలానే నెట్టు వేసుకుంటూ వెళ్ళి ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ ప్రాంతంలో వాటర్ వస్తే ఈ ల్యాండ్ మంచి ఫర్టైల్ ల్యాండ్స్. సో అట్లానే ఫ్లాట్ ఏరియా ఉంటుంది, మీకు మిగతా చోట హిల్ ఏరియాస్ ఉంటాయి.
మా దగ్గర ఫ్లాట్ గా ఉంటాయి. ఈ వాటర్ వస్తే ప్రతి రైతు హ్యాపీగా ఉంటారు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేశాం, మేము శాసనసభ్యులు ఉన్నప్పుడు ప్రయత్నం చేశాము. కానీ ఈ ప్రాంతాల్లో ఏం పెట్టగలమనే ఒక ఆలోచనతో చూసినప్పుడు మాకేం కనపడలా. ఇటీవల మా లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సహకారం, ప్లస్ మా కొట్టిపాటి రవికుమార్ నా మిత్రుడు, ఈరోజు పవర్ మినిస్టర్, వారు ఏం చేశారంటే రిలయన్స్ ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ జరుగుతుంది పవర్ ఎనర్జీ మీద. సో దాంట్లో భాగంగా ఇటీవల మంత్రి అయిన తర్వాత మా ప్రాంతం సందర్శించడానికి మీలాగా వచ్చినప్పుడు, ఈ ప్రాంతం ఇంత వేస్ట్ ల్యాండ్ ఉంది, వై కాంట్ బి ఇంట్రడ్యూస్ రిలయన్స్ బయోగ్యాస్ యూనిట్ ఫస్ట్ కనిగిరి ప్రాంతంలోనే సజెస్ట్ చేసి వారు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఈ ఏరియా అసెస్ చేసుకోవటం కూడా జరిగింది. రిలయన్స్ వారు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ ఫైల్స్ కూడా అడ్వాన్స్ పొజిషన్ కూడా మా కలెక్టర్ గారు అంతా ల్యాండ్ ఇవ్వటం జరిగింది. సిసిఎల్లో ఫైల్ ఉంది. ఒక నెల రోజుల్లోనే ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయబోతాం. ఈ ప్రాంత రైతులకు ఏంటంటే తక్కువ నీళ్లతో పండే గడ్డిని ఇక్కడ పెంచి దాని ద్వారా పవర్ జనరేషన్ కానీ ఈ బయోడీజిల్ ప్రొడక్షన్ కానీ చేసే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే రైతుకి ఎకరాకు 30,000 ఇచ్చి కౌలు ఇచ్చే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తప్పకుండా వీళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుందని మాకు ఆశ ఉంది. దానికి అనుకూలంగానే ఈ పని చేస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ కో కంపెనీతో కూడా మిత్తనాలు వాళ్ళు తయారు చేసే పరిస్థితిని కూడా ఇక్కడ చేసి ఏర్పాటు చేస్తున్నాం. రాబో సంవత్సరంలో ఈ ప్రాంతంలో పచ్చగా నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు అన్ని పొలాల్లో పంట వలసపోయిన 70,000 మంది మళ్ళీ మీ కనిగిరి రావచ్చు అంటారా? వలసపోయిన వాళ్ళు రాలేరు, ఎందుకంటే ఇక్కడ వచ్చే ఉపాధి కన్నా వాళ్ళు బయట బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఇప్పుడు నేనున్నాను, గుంటూరులో హాస్పిటల్ పెట్టుకున్నాను. సో అక్కడ హాస్పిటల్ మీరు వలసపోయారు, మేము కాదు, దాదాపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ లో అందరూ దాదాపు వలసపోయిన వాళ్ళు. ఇప్పుడు బాబురావు గారు హైదరాబాద్ లో ఉంటారు, బొర్రా మసూదన్ బెంగళూరులో ఉంటాడు, ఒకరు నరసింహారెడ్డి గుంటూరులో ఉంటాడు. కనిగిరిలో ఎప్పుడు ఉంటాడు? ఇప్పుడు అదే ఇప్పుడు ప్రజెంట్ చర్చ జరుగుతుంది ఏంటంటే ఈసారి గెలిచిన తర్వాత ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలో ఎవరికి అందుబాటులో ఉండడు, కేవలం ఆయన వ్యాపారాల మీద పెట్టిన శ్రద్ధ కనిగిరి డెవలప్మెంట్ మీద ఈసారి పెట్టలేకపోయాడు, విఫలమయ్యాడనే మాట గట్టిగా వినిపిస్తుంది. ఈసారి ఏం చెప్తారు దానికి? అంటే ప్రతిపక్షాల ఆరోపణని మనమే చేయలేం, కానీ వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ 8 నెలల కాలంలో కనిగిరిని వదిలింది ఒక 30-40 రోజుల కన్నా ఎక్కువ వదిలి ఉంటాను నేను. అదే అసెంబ్లీ వల్లనో లేకపోతే పార్టీ ఆదేశాల ప్రకారం నేను ఇంతవరకు ఏ టూరిజం స్పాట్కి కానీ ఎక్కడ కానీ వెళ్ళే పరిస్థితి లేదు. ఏదో పిల్లల బర్త్డే ఉంటే 1 or 2 days బయటకు వెళ్ళడం తప్పించి దాదాపు ఉన్న పరిస్థితి మోర్ దాన్ 6 months ఐ మీన్ ద కాన్స్టిట్యున్సీ. దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఈ రోజు మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ డైలీ పేపర్ కటింగ్ చూస్తే ఉగ్ర నరసింహుడు ఎక్కడ ఉండో తెలుస్తుంది. అది ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటారు ఇవన్నీ వాళ్ళు గుంటూరులో ఉంటారని. నాకు ఎక్కువ ఇష్టం నా ప్రాంతం డెవలప్ చేయాలని. ఈ రోజు కూడా ఇప్పుడు మీ ముందు వచ్చే ముందు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి కందుకూరు నుంచి ఇప్పుడు తిరిగి అలా కనిగిరి రావడం జరిగింది. అది మా ఇంట్రెస్ట్. ఆ సీఎం గారు కందుకూరులో ఉన్నా మేము ఇక్కడ రావడం జరిగింది. అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటండి కనిగిరి నియోజకవర్గానికి ప్రజలకి? అంటే ఇక్కడ మెట్ట పంటలు అంటే కంది, మొక్కజొన్న, అంటే వర్షం తక్కువతో నీటి తక్కువతో పండే పంటలు వేసుకుంటారు. అవి అదృష్టం అంతే, పండితే పండకపోతే పండవు. అటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీరందరూ కూడా వలస వెళ్ళడానికి కారణం. ఈ సోకాళ్ళు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అక్కడ తీసుకెళ్లి ఉండలేక ఈ విలేజ్ కల్చర్కి అలవాటు పడి అక్కడ ఉండకుండా ఊర్లలో ఉంచారు తప్ప, ఇటు బెంగళూరులో వెళ్తే పీజీ హాస్టల్స్ అన్ని మా కనిగిరి వాళ్ళే పెట్టుకొని ఉంటారు. చెన్నైలో పీజీ హాస్టల్స్ ఉంటారు. ఆల్ ఇంజనీరింగ్ కాలేజీలో అటెండర్స్ కనిగిరి వాళ్ళే ఉంటారు. సో ఎనీవేర్ మీ ఈ బతుకు తెరువు కోసం ఏ పని ఉన్నా పొట్ట చేత పట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ అక్కడి నుంచి తిరిగి రావడం అనేది కష్టం. బట్ ఈ ప్రాంతం సస్యశ్యామలో కొద్దిగా ఉంటే రాబో జనరేషన్ అని ఇక్కడ నుంచి తరలి వెళ్లకుండా చేయాలనేది మా ఆలోచన. అంటే ఇంత వెనకబడిన ప్రాంతం, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ పొట్ట నింపుకున్న నాయకులను చూసాం, కానీ కనిగిరికి ఏదో చేసిన నాయకులను ఎవరో చూడలేదని చెప్పి ప్రజలు గగ్గోలు పడుతున్నారు. వచ్చిన తర్వాత ఈ 8-9 నెలల్లో ఉగ్ర నరసింహారెడ్డి ఈ మంచి పనులు చేశాడు, ఇలా నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నాడు అంటే ఏం చెప్పగలరు మీరు? ఒక 4-5 పనులు అంటే అసలుకి సార్, నేను ఫస్ట్ గెలిచి ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే మోడల్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది. ఆ పిల్లల స్కూల్కి వెళ్ళాలంటే బురదలో వెళ్లే పరిస్థితి ఉన్న ఆ రోడ్లని ముందే నేను
సిఎస్ఆర్ ఫండ్స్ తో ఆ రోడ్ రిపేర్ చేయించేసి ముందు పిల్లలకు అనుకూలమైన విధంగా చేయటం జరిగింది. ఇటీవల మళ్ళా గవర్నమెంట్ నుంచి కోటి రూపాయలు శాంక్షన్ చేయించి రేపు March 1 టెండర్ లాస్ట్ డేట్. సో అక్కడ సీసీ రోడ్ వేయటం జరిగింది. అదేవిధంగా మా కనిగిరి ప్రాంతంలో నాగుల చెరువు అంటారు. ఆ చెరువులో 17 సంవత్సరాల నుంచి వాటర్ ఎవరు చూడలేదు. అదేమైందంటే అక్కడ ఉన్న మైన్స్ ఉన్న వేస్ట్ అంతా వేయటం వల్ల చెరువుని కొండ నుంచి ప్రాంతంలో వచ్చే వాటర్ అంతా కూడా వేరే స్పిల్లేజ్ అయిపోయి అక్కడ చెరువులో నీరు రాని పరిస్థితిని వెంటనే రిపేర్ చేయించి వెంటనే అక్కడ ఊర్లో ఆ చెరువులో నీళ్ళు వచ్చినాయి. ఈరోజు కనిగిరి ప్రజలకు కూడా తెలుసు. అదేవిధంగా కనిగిరి టౌన్ ఉంది. టోటల్ మున్సిపాలిటీ కట్టిన తర్వాత ఒక్క డ్రైనేజ్ కాలువ కూడా ఇంతవరకు ఓపెన్ చేసిన పాపం బలం. దాదాపు గవర్నమెంట్ నుంచి 33 lakhs తెచ్చి ఆ డ్రైనేజ్ చేసాం. మన ఇటీవల సడన్ గా ఇక్కడ క్లౌడ్ బస్ జరిగింది. 13 centimeters రైన్ఫాల్ వచ్చింది. ఆ రోజు ఆ డ్రైన్స్ కైనా ఓపెన్ చేయకపోతే కనిగిరిలో సగం డ్యామేజ్ అయిపోయింది. కమర్షియల్ కానీ పబ్లిక్ కానీ ఆ వాటర్ వెళ్ళక దాదాపు 5 అడుగులు 6 అడుగులు నీళ్ళలో ఉండాల్సిన పరిస్థితి నుంచి ప్రజలను కాపాడాం. దాదాపు 8 to 9 years నుంచి బైపాస్ రోడ్డు పెండింగ్ ఉంది. నేను వచ్చిన వెంటనే రైతులు కన్విన్స్ చేసి గవర్నమెంట్తో పోట్లాడి రైతుల డబ్బులు రైతులకు ఇప్పించి వర్క్ కాకుండా వర్క్ మొదలు పెట్టించి ఈరోజు ఒక 3 months లో ఆ బైపాస్ రోడ్డు మీరు చెప్పండి 9 years నుంచి ఆయన పోయిన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయించడం. మరి అదేవిధంగా ఓవి రోడ్ అని ఉంది, ఓళ్ళపాలెం వేమలపాట. అది గతంలో వేసిన కాంట్రాక్టర్ పని చేయకుండా దానికి వెనక్కి వెళ్ళాలని పరిస్థితి వస్తే అసలు అది దాదాపు 36 kilometers నా నియోజకవర్గం ఉంటే వర్క్ చేయలేదు వాళ్ళు. దాన్ని విజిలెన్స్కి పెట్టి మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి కోర్టుకు వేసి 60 కోట్ల వర్క్ని 90 కోట్లు ఫైన్ వేయించి తిరిగి ఆ వర్క్ ప్రారంభించడం ఈరోజు జరుగుతా ఉంది. అంటే ఇవన్నీ కాదు, ఇప్పుడు ఈ ఏరియా ఇప్పుడు మీరు ఏదైతే భైరవకొండ వెళ్తున్నారో ఈ ప్రాంతంలో వీళ్ళందరూ ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్స్ కూడా వీళ్ళు వెకేట్ చేయమండి. ఇప్పుడు ఇతనున్నాడు ఆ రోడ్ మార్కింగ్ చేస్తే కొట్టనివ్వలేదు. అదేనా కేఎల్ ఈ రోడ్డు మీనింగ్ ఏంటి అంటే ఈ రోడ్స్ ఎంక్రోచ్మెంట్ లో పోతుంది. ఇప్పుడు అక్కడ రోడ్ మార్కింగ్ ఉంది చూడండి, ఆ ముందు కూడా రో 4 ఆ రైతులందరినీ కూడా మేము కన్విన్స్ చేసి అయినా ఇది మనకు అవసరము, స్టేట్ క్యాపిటల్ ఇది రోడ్డు బాగుంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మన ఊర్లు బాగుపడతాయని వాళ్ళు కన్విన్స్ చేయడం కూడా జరుగుతాం. ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్మెంట్ మీద ఆస్పెక్ట్. అదే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారితో కొట్లాడి దాదాపు నడికుడి కాళహస్తి లైన్కు డబ్బులు రావాలి. అది గత 4-5 సంవత్సరాలు పెండింగ్ పెడితే ఆ రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఈరోజు నిన్ననే వాళ్ళ అకౌంట్కి 12,56,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి వేయడం జరిగింది. ఈరోజు రైల్వే లైన్ నడికుడి కాళహస్తి లైన్ కనిగిరి నుంచి పామూరు వరకు వేగవంతంగా పని జరిగితే నెక్స్ట్ ఆగస్టుకి మా కనిగిరి ప్రాంత వాసులు హైదరాబాద్ కానీ గుంటూరు కానీ రైలు పోయే వసతి ఏర్పడి ఇట్లా ప్రతి యాంగిల్లో మేము ఫోకస్ చేస్తూ వస్తాం. అట్లా డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఉన్న రామతీర్థం జలాశయంలో డ్రింకింగ్ వాటర్ని తీసుకురావాలని ఇంకో ఆలోచన. అదేవిధంగా త్రిబుల్ ఐటీ మీద ఫోకసింగ్ చేసి ఇమీడియట్గా త్రిబుల్ ఐటీ గ్రాంట్స్ ఇవ్వమని చెప్పి లోకేష్ గారికి ఇప్పటికీ 3 సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. రేపు బడ్జెట్లో రివైజ్ ఎస్టిమేట్ వేసి అది పెడదాం. అది గతంలోనే శాంక్షన్ అయింది, రాష్ట్ర విభజన అప్పుడు వచ్చింది. ఒంగోలు ఇస్తే ఒంగోలు ప్లేస్ లేదని రిజెక్ట్ చేస్తే అది కనిగిరి వచ్చింది. ఆ కనిగిరి వచ్చిన ప్రాజెక్టులు అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసి అది కట్టకుండా పోస్ట్పోన్ చేస్తే ఇప్పుడు తిరిగి దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రారంభించడం ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఈ ప్రాంతం టూరిజం ఇప్పుడు మీరు పోయే రోడ్స్ ఇవన్నీ కూడా గతంలో ఆగిపోయినాయి. ఇప్పుడు అన్ని కూడా పునః ప్రారంభించి ప్రజలకు మేలు చేసి ఈ ప్రాంత అభివృద్ధి చేయాలనేది మాకు. ఒక రకంగా చెప్పాలంటే రోడ్లు ఒక్కటే బాగున్నాయి కనిగిరికి వస్తుంటే నాకైతే. ప్రస్తుతం ఉన్న దాంట్లో ఇక్కడ ఉన్న బెటర్ థింగ్ ఉంది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ మీరు విజిట్ చేస్తారు, ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు చూడండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ హాస్పిటల్ లాగా తీర్చిదిద్ది గతంలో సంవత్సరానికి 10 ఆపరేషన్లు జరిగే దగ్గర నుంచి జరుగుతూ ఉండేవి. అటువంటిది ఈరోజు 30 రోజుల్లో 30 ఆపరేషన్లు చేసిన పరిస్థితి కనిగిరి హాస్పిటల్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారిని చూశారు, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో పనిచేసిన గొప్ప అవకాశం ఇలాంటి కొంతమందికి దక్కిందని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య చూసిన డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఎస్పెషల్లీ మీరు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక విజనరీ లీడర్, యూ కాంట్ కంపేర్. తన నేచర్ వేరు, తిన్ నేచర్ వేరు. టీడీపీలో ఉన్నారని చెప్పొద్దు, వాస్తవాలు చెప్పండి. నేను టీడీపీలో ఉన్నారా దాంట్లో ఉన్నారని చెప్పండి. ఒక ఫోకస్డ్ గా ఒక టెక్నికల్ గా గవర్నమెంట్ నుంచి ఏ విధంగా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి, ఏ విధంగా చెయ్యాలి అనేది దీని ప్లాన్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన.
అది రాజశేఖర రెడ్డి గారు జనరస్ గా ఉంటారు. Hmm. అది రూల్స్ ఇదనేది కాదు, తనకు నచ్చిన వ్యక్తి ఇది కావాలంటే చేసుకోమా అని చెప్పి రాజీ చేయటం ఓకే ఒక సిస్టమేటిక్ అంటే, బట్ జనరస్ గా పబ్లిక్ అండి. కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రూల్ ఉండాలి, Hmm. దానికి ఎలిజిబిలిటీ అన్ని క్రైటీరియాస్ ఉంటేనే తను చేయటం అనేది ఉంటుంది. Hmm. ఇద్దరు అతను పొలిటీషియన్, ఇతను గుడ్ అడ్మినిస్ట్రేటర్. Hmm. చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రానికి మేలు జరగటం 100% ఉపయోగం ఉంటుంది అనేది మా ఆలోచన. అంటే మోర్ దెన్ పొలిటీషియన్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అటాచ్ అయ్యి కొన్ని మెమరబుల్ మూమెంట్స్ చాలా మంది లీడ్ చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారితో. అలా ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఏమైనా ఆ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం అంటే ఒకటి అసలు మర్చిపోలేదంటే ఏమని చెప్తారు అసలు? అంటే రాజశేఖర రెడ్డి గారు మాకేమైందంటే ఒక 3 months పీరియడ్ లో ఉన్నారు మేము ఎమ్మెల్యే అయిన తర్వాత. వారు సడన్ గా హెలికాప్టర్ లో మరణించే ముందు వాస్తవంగా నా టికెట్ వచ్చేసి ఢిల్లీ రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లో వారిని కాదని తెచ్చుకున్నామన్న కొంత గ్యాప్ ఉంది. బట్ ఈజ్ అ డిఫరెంట్ లీడర్. పబ్లిక్ కి ఒక అదే అటాచ్డ్, అంటే ఇప్పుడు ఈ రోజు నాకు ఇది కావాలన్నా అంటే కాంట్రాక్టర్ పిలిచారా ఇది ఇచ్చేరా అంటాడు. అదే అతనికి ఉన్న మనసు, పబ్లిక్ ని ఆకర్షించుకునే శక్తి అతనిది ఎక్కువగా ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారి లైజ్ని. బట్ చంద్రబాబు నాయుడు రూల్స్ సిస్టము ఒక పద్ధతిలో వెళ్ళాలండి. అదే విధంగా ఒక ఐడియల్ లీడర్ గా ఉంటారు. ఏమని పిలుస్తారు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని? ఉగ్రుడు అని పిలుస్తారు. ఉగ్రుడు అంటారా? సో చంద్రబాబు నాయుడు గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు అని పిలుస్తారు. తనకి ఇది పద్ధతి అదే ఉంది. హీ ఓన్స్ ద పర్సన్, హీ హాస్ ద లిమిటేషన్ ఇస్ వీళ్ళిద్దరి మధ్య. ఓకే, ఇప్పటికైనా ఉగ్ర నరసింహారెడ్డి గారు అని పిలుస్తారు ఓకే చంద్రబాబు. అదే రాజశేఖర రెడ్డి ఏదో ఉగ్రుడు అని పిలుస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీ చిన్నబాబు? చిన్నబాబు మేము అందరం వెరీ ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. లోకేష్ బాబు గారితో అంటే రకరకాల సన్నివేశాన్ని బట్టి మేము చిన్నబాబు అంటుంటాం, లేకపోతే లోకేష్ అన్న అంటాం. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మమ్మల్ని, మా పాదయాత్రలో బాగా ఇంటిమసీ పెరిగింది వారితో. సో మమ్మల్ని ఒక ఫ్యామిలీ, అంటే వి ఫీల్ ఈజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతాం లోకేష్ తో ప్రయాణించేటప్పుడు. అంటే ఇప్పుడు టీడీపీ కూడా అంత చిన్నబాబు ఆధ్వర్యంలో నడుస్తుంది, చిన్నబాబు డైరెక్షన్ లోనే నడుస్తుంది, చిన్నబాబు కనుసైగల్లోనే నాయకులు పనిచేస్తున్నారు అనే మాటకి ఏం చెప్తారు మీరు? చిన్నబాస్ అనే లోకేష్ బాబు గారు మా మంత్రి, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వ్యవహరిస్తారు. ఇవన్నీ కొట్టి పారేస్తూ ఉంటారు. కాకపోతే ఏమైందంటే డిస్కస్ చేస్తూ ఉంటారు. డాడీ ఇది కాదన్నప్పుడు ఒక ఇంటరాక్షన్, కొన్ని సందర్భాల్లో ఇంటర్ఫీన్ అవుతారు. ఈజ్ మెచ్యూర్డ్ గా ఈ పాదయాత్ర టైంలో వారికి గతం కన్నా కూడా సామాన్యుడు కష్టాలు, ఎవరు ఎట్లా ఉంటున్నారు, ఏ పరిస్థితి నుంచి ఏం జరిగిందని చెప్పేసి అవన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మా దగ్గర ఉంది, నిన్న రైల్వే దాని డబ్బులు కావాలి, పెద్ద ఆయన లేడు అన్న ఈ లెటర్ ఉందన్నాడు. ఆయన వెంటనే చీఫ్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో ఈ విధంగా మినిట్స్ లో పెట్టారంట, అమౌంట్ ఎందుకు రిలీజ్ కాలేదు పర్సూ చేయమని చెప్పారు. సిఎస్ గారు వెంటనే చెక్ చేసి దాని చిన్న డిలే ఉంది, వెంటనే చెప్పారు. నేను 4 days లో, నేను 4th కలిసాను, నిన్న 15th నిన్న అమౌంట్ డిపాజిట్. దట్ ఈస్ ద వేరియేషన్. అంటే చాలా ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నాయి. ముఖ్యంగా మీలాంటి రూరల్ ఏరియాస్ కు సంబంధించిన నియోజకవర్గాలు మొత్తం కూడా పట్టు ఆయన దగ్గరే ఉంది. అపాయింట్మెంట్స్ ఇస్తున్నారా, ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారా, పనులు అవుతున్నాయా? ఆయనతో ఉన్న మీ అనుబంధం అంటే ఏమని చెప్తారు మరి? అంటే ఆయన ఇంకా పబ్లిక్ ఎమ్మెల్యేస్ తో మింగిల్ ఇంకా అంత కాలేదనేదని మేము ఆమోదిస్తాం. అంటే మమ్మల్ని కలవట్లేదా, అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదా? కలుస్తారు, మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, కొన్నిటికి రిప్లై వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ఆర్జీసీ ఉంది మా దగ్గర, 26 కోట్ల రూపాయలు పనిచేసాం. ఎన్నో ఎస్సీ కాలనీ అప్రోచ్ రోడ్స్ వేసాం, గోకులం షెడ్స్ కట్టారు. ప్రతి విషయంలో ఉంటారు. కాకపోతే ఆయన కొన్ని లిమిటేషన్స్, బీయింగ్ ఆయన బిజీ యాక్టివిటీస్ కన్నా కానీ, కొద్దిగా ఎక్కువ లోడ్ వల్ల కానీ వారు కొంత గ్యాప్ ఉంది. కానీ బట్ మా వర్క్ పరంగా వీఆర్ గెటింగ్ కంఫర్టబుల్. అంటే ఓపెన్ గా అనుకుంటే కలవలేకపోయారు, ఇంకా కొంత ఇంకా ఇంటిమసీ డెవలప్ కాల. బట్ యాజ్ ఏ మినిస్టర్ గా మేము వెళ్ళి కలవటం, మామూలు అడిగినప్పుడు మా రిప్రజెంటేటివ్ తీసుకోవడం, దాన్ని తిరిగి రిప్లై ఇవ్వటం. ఇప్పుడు నిన్న వాటర్ షెడ్ ప్రోగ్రామ్ జరిగింది, కనిగిరి ఐడెంటిఫై చేసి, మరి కనిగిరికి కమిషనర్ కృష్ణతేజ గారు, మరి షణ్ముఖం అని చెప్పి సారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. సో ఈ హ్యాజ్ ఏ ఐడియా దీని, కానీ బట్ ఇంటిమసీ డెవలప్ కాలేదు ఒకటే. ఓకే, సో అంటే అన్ని ప్రాంతాల మీద పట్టు అయితే వచ్చింది. డెఫినెట్ గా వారు బేస్ లెవెల్ ఏం జరుగుతుందో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేయాలి. ఈరోజు గోకులం షెడ్ అనేది పెద్ద ఉత్సవం. అది
అంటే దర్ ఇస్ నాట్ వేరే కొనకల్. ఏం చదువుకున్నారు ఉగ్ర నరసింహారెడ్డి గారు మీరు? నేను ఎంబీబీఎస్ ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ తోనే ఆపేసారా నెక్స్ట్ మళ్ళీ? ఎంబీబీఎస్ అపోలోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ జాయిన్ అయ్యాను. ఆ. తర్వాత హాస్పిటల్ కట్టుకొని గుంటూరులో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో మేడం వచ్చేసరికి గ్యాస్ట్రాంటాలజిస్ట్ గ్యాస్ట్రాంట్. మేడం పేరు? డాక్టర్ కవిత. షీఈస్ ఎంబీబీఎస్ ఎండి డిఎం గ్యాస్ట్రాంటాలజిస్ట్. సో ఎంబీబీఎస్ లోనే పరిచయం మీ ఇద్దరికి? మేడం అసలు అంటే మాది న్యూ సంబంధం. నేను ఎంబీబీఎస్ లోనే అక్కడ దావణగిరి నేను చదివింది. మేడం గుంటూరు మెరిట్ స్టూడెంట్, మేము దావణగిరి డొనేషన్ క్యాండిడేట్స్. సో ఫ్యామిలీస్ వాళ్ళు మంచి కుటుంబాలని మా వాళ్ళు అక్కడ మేము గుంటూరులో ఉంటున్నాం కదా. అప్పుడు డాక్టర్ చదువుకున్న అమ్మాయి కావాలని మా ఫాదర్ ఏదో ఫ్రెండ్స్ ద్వారా ప్రపోజల్ వచ్చింది. సో లవ్ కమ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. లవ్ ఏం లేదు, మేడం అరేంజ్డ్, దెన్ బికేమ్ లవ్. ఓకే. చాలా తక్కువ మంది తెలుసు అనమాట ఇది. సో పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు అండి. పాప మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇచ్చింది. పాప కూడా ఎంబీబీఎస్. బాబు బీబీఏ హైదరాబాద్ చదువుతున్నాడు. చెప్పాలంటే ప్రకాశం జిల్లాలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్. బుచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి ఎంబీబీఎస్, మరి గుట్టుపాటి లక్ష్మి, తర్వాత ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎంబీబీఎస్ అని చాలా తక్కువ మంది తెలుసు. ఎంబీబీఎస్ చదివి రన్నింగ్ హాస్పిటల్ సిన్స్ 22 years. ఆయన హాస్పిటల్ ఉందేమో డాక్టర్ చాలా మంది తక్కువ. ఎప్పుడైనా అసలు సెటస్కోప్ పెట్టి లేకపోతే ఇంజక్షన్ ఇవ్వడం ఎప్పుడు చేశారండి? చేయలేదు. ఏంటి అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉంటాను. స్టార్టింగ్ లో నేను అడిగేది. స్టార్టింగ్ లో కూడా ఫస్ట్ నుంచి నేను అడ్మినిస్ట్రేషన్ వింగ్ లోనే ఉండేవాడిని. ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. ఒక కోవిడ్ టైంలోనే కొద్దిగా పని చేశాను. మేడం కి సపోర్ట్. అప్పుడు డాక్టర్స్ అందరూ పానిక్ అయ్యి ఎస్కేప్ అయ్యారు కదా. ఆ టైంలో ఏం చేసామంటే మనం తనకు సపోర్టివ్ గా ఈ కౌన్సిలింగ్ పాటు అడ్మినిస్ట్రేషన్ అంటే అక్కడ కొద్దిగా పేషెంట్లకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి కౌన్సిలింగ్ వెళ్తుండేవాడిని. ఆ చదువుకున్న ఎంబీబీఎస్ అప్పుడే వాడడం తర్వాత ఇప్పుడు వాడు. సో ఎన్ని బెడెడ్ హాస్పిటల్? అమరావతి 100 bedded హాస్పిటల్. 100 bedded since 22 years we are running. ఓకే. సో మేడం కూడా ఫేమస్ గ్యాస్ట్రాంటాలజిస్ట్. అండ్ అదర్ మా దగ్గర డాక్టర్ వేమూరి రామ్ తారక్ నాథ్ అని న్యూరాలజిస్ట్ ఫేమస్, ఏషియాలోనే బెస్ట్ డాక్టర్. ఓకే. అట్లానే మా గుంటూరు ప్రొఫెసర్ గారు డాక్టర్ వైవేశ్వరరావు గారు జనరల్ మెడిసిన్. ఓకే. డాక్టర్ ఫణిభూషణ్ సైకియాట్రిస్ట్. ఇంద్రప్రసాద్ అని అమర్నాథ్ గారు ముందు ఉండేవాళ్ళు. తర్వాత ఇంద్రప్రసాద్, శివయ్య గారు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జన్స్. ఓకే. అంటే ఏ బెస్ట్ ఐసీయూ మాది. అండ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో బెస్ట్ ఫస్ట్ నుంచి ఉంది మాది ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ కాబట్టి. ఓకే. సో ఎప్పుడు హాస్పిటల్ ఎప్పుడు ఇంత వెనకబడ్డ ప్రాంతం కదా, ఆర్థికంగా కూడా బాగా చితికిపోయి ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే ఎంత బిల్ అవుతుందని భయపడి వెళ్లకుండా ఉండేవాళ్ళు. ఒక టాబ్లెట్ వేసుకొని రోగాన్ని నయం చేసుకోలేక దాన్ని అలానే మురగబెట్టుకొని మొత్తం బాడీ ఆర్గాన్స్ లేకపోతే ఏదైనా పెద్ద డ్యామేజ్ జరిగిపోయిందా కూడా తెలియదు పాపం ఇటు పక్క ఉన్న వాళ్ళకి. ముఖ్యంగా ఫ్లోరిడ్ వాటర్, సరైన ఫుడ్ ఉండదు కొంతమందికి అయితే. అలాంటి వాళ్ళకి ఇలా మన హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్స్ లేకపోతే. నేను 2008లో ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా నిలబడాలని 2004లో ట్రై చేసాము. సో అప్పుడు టికెట్ రాలేదు. 9-8 అప్పుడు తర్వాత యూత్ కాంగ్రెస్ లో 2006లో జాయిన్ చేయడం జరిగింది. తర్వాత స్టేట్ సెక్రటరీగా ఉంటూ అప్పుడు మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసాం 2008 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఆ క్యాంప్స్ అన్ని కొనసాగిస్తున్నాం. మెగా క్యాంప్స్ పెట్టి పేషెంట్లు ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్స్ మన హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వడం కొంత జరిగినాయి. కొంతమంది అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు పే చేసుకొని తీసుకుంటారు. అదే విధంగా కొంతమంది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కానీ ఆరోగ్యశ్రీ వాళ్ళు కానీ దాదాపు ఈ ప్రాంతంలో 24,000 మందికి కంటి ఆపరేషన్ చేశాం ఉచితంగా. ఇక్కడ నుంచి తీసుకెళ్లి గుంటూరులో ఆపరేషన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అదే విధంగా అంబులెన్స్ లేకపోతే మన ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మా శంకరయ్య హాస్పిటల్ వాళ్ళ వెహికల్స్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఫస్ట్ లో 10 years మేమే పెట్టేవాళ్ళం. ద సిస్టమ్ హాస్ బీన్ చేంజ్డ్. వాళ్ళందరినీ క్యాంప్స్ పెట్టి ఐడెంటిఫై చేసి సర్జరీస్ చేపిస్తున్నాం. మోకాలు చిప్ ఆపరేషన్ కానీ ఇక్కడ మా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ నుంచి ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేయడం. తర్వాత వేరే హాస్పిటల్స్ కూడా ఇప్పుడు నారాయణ హాస్పిటల్, ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్, ఇట్లా డిఫరెంట్ హాస్పిటల్స్ కూడా డాక్టర్స్ పిలిపించి మన ఆఫీస్లో పార్టీ కార్యాలయంలో గత 5 సంవత్సరాల నుంచి సర్వీస్ మోటో మెడికల్ గా వాళ్ళకి ఏది ఇబ్బంది ఉన్నా మన దగ్గరికి వస్తూ ఉంటారు.
ఎవరైనా పొరపాటు తెలియపోయిన వచ్చినా మనకు డైరెక్షన్ ఇప్పించి అక్కడ ఉందని సాయం చేస్తాం. సో పుట్టి పెరిగిన ప్రాంతం అంతా కూడా మీరు కనిగిరి కనిగిరి మొత్తం. సో ఇక్కడే పుట్టారు. కనిగిరి పుట్టాము 6th వరకు ఇక్కడ అంతే. 7th నుంచి మళ్ళీ ఒంగోలు, తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గుంటూరు, దెన్ ఆఫ్టర్ దట్ దావణగిరి MBBS. ఓకే. అక్కడ కొద్దిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అదనంగా చదవాల్సి వచ్చింది. సో అంటే మీరు ఇప్పుడు MBBS గారు, హాస్పిటల్ ఉంది, బిజినెస్లు ఉన్నాయి, కనిగిరి లాంటి ఒక నియోజకవర్గం కాకుండా మీరు చూస్ చేసుకోవడానికి డబ్బు ఉంది, వేరే నియోజకవర్గాలు కూడా ఉండుంటాయి. ఎందుకు వై ఎస్పెషల్లీ కనిగిరి అంటే రుణం తీర్చుకోవాలి, పుట్టిన ఊరిది, ఏదో విధంగా నేను పుట్టిన ప్రాంతం కాబట్టి నాకు తెలుసు ఇక్కడ పరిస్థితులు అనే దాని మీద ఇక్కడ కాలు మోపారా, లేకపోతే? నా ఫస్ట్ నుంచి ఈ ప్రాంతంలో కనిగిరి ప్రాంతం అంటే ఇష్టం అండి. సో ఈ ప్రాంతాన్ని ఏదో విధంగా డెవలప్ చేయాలి. చిన్నప్పుడు మనం ఈ సినిమా ఇంపాక్ట్ ఎక్కువ, వందే మాతరం కానీ, ప్రతిఘటన కానీ, రేపటి పౌరులు, ఇలాంటి ఎక్కువ చూస్తుంటారా? అంటే ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కువగా మనల్ని కొద్దిగా ఇంప్రెస్ చేసింది. ప్లస్ అదే విధంగా మా బాబాయ్ గారు ముక్కాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఈ 2 టాలీ చేస్తే సో మన ఎమ్మెల్యే అయితేనే ఏదైనా చేయగలమనే ఒక ఆలోచన 7th క్లాస్ లో నాకు ఎమ్మెల్యే కావాలని ఒక ఆలోచన. 7th లోనే వచ్చింది. ఓకే. సో అప్పటి నుంచి డాక్టర్ అయితే ఈజీగా వచ్చని కూడా అంటేనే డాక్టర్ చదివాము, ఎమ్మెల్యే కోసమే డాక్టర్ చదివింది. సో ఇప్పుడు కూడా మా ఆలోచన ఒకటి ఏంటంటే ఈ ప్రాంతం ఎట్లా డెవలప్ చేయాలి. కనిగిరి బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు కనిగిరి కనకపట్నం అవుతుంది అని చెప్పిన దాన్ని అది మనమే సాధించి పెట్టాలని, మన టైంలో అవుతుందేమో అని ఆశ నాకు. భగవంతుడు సహకరిస్తే కనిగిరిని కనకపట్నంగా చేయాలనేది రేపు వచ్చే రిలయన్స్ కంపెనీస్ ద్వారా కానీ, గ్రీన్ కోవల్ కానీ, లేకపోతే ఈ తద్వారా డెవలప్ అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు పడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ స్ట్రక్చర్ వల్ల కానీ అభివృద్ధి చెందుద్దని ఆశిస్తుంది. డాక్టర్ చదివితే ఎమ్మెల్యే అవటం ఈజీ, సులువు. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారు డాక్టర్, కోడల్సి ప్రసాద్ గారు డాక్టర్, డాక్టర్ గరటయ్య గారు డాక్టర్, రాజశేఖర రెడ్డి గారు డాక్టర్, రాజశేఖర రెడ్డి గారు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు డాక్టర్, మైసూరారెడ్డి డాక్టర్. సో వీళ్ళందరూ ఐకాన్స్ మనకు కనపడుతున్నారు కాబట్టి సో దిస్ ఇస్ ద బెస్ట్ వే వీ క్యాన్ డూ అనేది ఒక ఆలోచన. అప్పుడే సూపర్విజన్ అండి అసలుకి. చేసాం. ఎవరు మంచి ఫ్రెండ్స్ రాజకీయ నాయకుల్లో, ముఖ్యంగా అంటే పార్టీలకు అతీతంగా చెప్పండి. పార్టీలకు అతీతంగా అంటే గొట్టిపాటి రవికుమార్, మనం మొదటి నుంచి మేము కాలేజీ నుంచి వాడు దావణగిరిలో మినిస్టర్ గారు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాము, నేను మెడికల్ స్టూడెంట్. ఓకే. అక్కడి నుంచి పరిచయం, అది అట్లా లైఫ్ అట్లా కొనసాగుతుంది. 30 years ఫ్రెండ్షిప్ మీద. సో ఈ జిల్లాలో అయితే ఆయన ఒక్కడు. అలానే కదా నాకు అందరూ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఇప్పుడు దామోదర రాజనరసింహ, రేవంత్ ఉన్న సర్కిల్ ఎవరితో ఫ్రెండ్షిప్. రేవంత్ రెడ్డి గారు కూడా. రేవంత్ అపోజిషన్, మేము రూలింగ్ కాబట్టి బాగా గొడవ చేస్తూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. మొన్న ఇటీవల కలిసాం, ఒక సందర్భం కలిస్తే వారిని వే ఆఫ్ రిసీవింగ్ చూసిన తర్వాత ఎంత స్థాయికి వెళ్ళినా ఒదిగి ఉన్నాడు. సో రేవంత్ ఈజ్ బెస్ట్ లీడర్ అని ఫీల్ నా మనసుకు అనిపించింది. నన్ను అడిగాడు ఏమని సంబోధించారు ఇంట్లోకి రాగానే. అన్న అప్పుడు కూడా మేము అంటే తను తెలంగాణ రౌడీ అని నేనంటాను, తను ఆంధ్ర రౌడీ అని నన్ను పిలుస్తుంటాను. అంటే ఫ్రెండ్లీగా ఇద్దరు రౌడీ చేశాను. ముఖ్యమంత్రి గారుగా నమస్తే పెడితే ఏ ఉగ్రుడు అని ఆయన కూడా భుజం తట్టి ఇద్దరం కలిసి సెక్యూరిటీ అంతా దించేసి ఆయన వెహికల్ లోనే ప్రయాణించడం జరిగింది. అక్కడ బిషప్ గారు చనిపోతే అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించి మళ్ళీ వారితో ఆయన ఫుట్బాల్ కోర్టు తీసుకెళ్లి, సో ఈ స్పెండ్ 4 hours టైం. ముఖ్యమంత్రి అంత సమయం మాకు వెచ్చించిన నేను హీడ్ నాట్ చేంజ్ బీయింగ్ ఆల్సో సీఎం అని చాలా హ్యాపీ ఫీలింగ్. ఓకే. సో ఎప్పుడు ఎలా ఉన్నారు అలానే ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు? నాకైతే ఐ ఫెల్ట్ లైక్ దట్ వన్. మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ లానే మాట్లాడు. సూపర్. అలా ఉన్నప్పుడే కదా నాయకుడు అయ్యేది. సో డెఫినెట్ గా నేను అడిగారు కూడా ఆయన, అరే నేను ఇట్లా ఉంటున్నాను సింపుల్ గా, కొంతమంది తెలంగాణలో ఇష్టపడటం లేదంటే, లేదన్నా మన స్టైల్ లోనే మనం ఉండాలి, ఇంకోటి ఫాలో కాకూడదు ఆయన అడ్వైజ్ కూడా ఉంటుంది. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.